నమస్కారం. అన్న మన ఇప్పుడు ఎలక్షన్స్ టైం దగ్గరకు వచ్చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. మరి అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయించుకున్నాడు కావాలని జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం చేయించాడు అనేసి ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు సిద్ధం సభ మా బస్సు యాత్ర కొనసాగుతుంది. దీనివల్ల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాత్రను జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బ్రహ్మరథం పట్టేది వారం లేక ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గానికి బాగు చేశాడని, ప్రతి పేద కుటుంబానికి కూడా మంచి చేశాడని దృఢ సంకల్పంతో ఆ కృష్ణా జిల్లాలో భారీగా జనసముద్రం బీభత్సంగా రావటం వల్ల అది వారం లేక టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ఫ్యాక్షనిజం ముఠా కక్షల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎట్టికీలకంగా విజయాలని వాళ్ళు పకడ్బందీ చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు అంటే మహాశక్తి వంటి వాడు. అతనికి ఢీ కొట్టడం అంటే సాధ్యమైన పని కాదు. ఎంతోమంది వచ్చినా కానీ ఎదురు దిగల మహాస్పర్ధుడు. అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున జనం మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఈరోజు అవును, వాస్తవం. ఆయనకి ఏంటంటే ఎన్ని పోటు పొడిసే వ్యవహారం ఆయన కాడ ఫస్ట్ కానించి కూడా ఉన్న గుణం. ఎక్కడి నుంచి నొక్కితే ఈ ఓట్లు ఆగిపోతాయి, ఎక్కడి నుంచి ఆపితే ఎవరిని ఆపితే మొత్తం మనకు వస్తాయనే ప్రజాస్వామ్య గుణాన్ని ఆయన సుడికభద్రంగా చేస్తుంటాడు. ఈ సిట్కాల్లో ఆయనకి మించిన సాటి మరి ఇంకొకరు లేరు. ఫైనల్గా దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే అయితే మరి ఇప్పుడు ప్రజలంతా ఊరుకుంటారంటారు? ప్రజలందరూ కూడా ఊకోరు. ఇప్పటికే బీభత్సవం చేసేవాళ్ళే. కానీ సమన్వయం పాటించమని మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించిన ప్రకారంగా మా కార్యకర్తలు కూడా ఆయన మాట దాటకూడదనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఆయన ఉద్దేశించుకొని సమన్వయం పాటిస్తున్నారు. అట్లాంటి వ్యవహారం మా పార్టీలు ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇంకొకరు కాదు. వాళ్ళకు ఉద్దేశం ఉంటే బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం కానీ ఏదన్నా మంచి పద్ధతులు పెంచిందో ఏదో ఒకటి కానీ మంచి పెట్టుకుంటే సరిపోద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసే వ్యవహారంపై వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటుంది. దాని చట్టచర్య తీసుకుంటారు. పెద్దలు మొత్తం వాళ్ళ అంగీకారం ప్రకారం వాళ్ళ ప్రకారం చూసుకుంటారు. కానీ మా కార్యకర్తలు ఎటువంటి ఉద్దేశం కానీ అటువంటి వ్యవహారం చేయవు. మేము ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఒకటే అడుగుతున్నాం, ఓటు వాళ్ళకి మనం చేసిన పథకాలు అందినాయి కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు. ఈ రోజున మన రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపు చూస్తున్నారు ఈ రోజున.